మంచిర్యాల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. చిన్న పంచాయతీలు తాండాల్లో ఫలితాలు వెలువడ్డాయి. మేజర్ పంచాయతీలో కౌంటింగ్ కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలో సత్తా చాటారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు. ఫలితాలు రావడంతో గ్రామాల్లో సంబురాలు చేసుకుంటున్నారు గెలిచిన అభ్యర్థులు. డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ పై అప్డేట్స్ ఏంటి? థర్డ్ ఫేజ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇంకా రిజల్ట్స్ రావడానికి ఇంకా 2-3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ చిన్న చిన్న గ్రామ పంచాయతీలు మొత్తం కూడా ఫలితాలు మొత్తం కూడా వెలువడ్డాయి. దాదాపు ఇటు పెద్దపల్లి పార్లమెంట్ లో చూసుకున్నట్లయితే మొత్తము 4 చోట్ల ఈ రోజు పోలింగ్ జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గం, అదేవిధంగా మంతని నియోజకవర్గం, అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఈ 4 చోట్ల కూడా ఎన్నికలు థర్డ్ ఫేజ్ సంబంధించిన పోలింగ్ జరిగింది. 2 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ చెన్నూరు నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ మెజార్టీ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. ముఖ్యంగా ఇప్పటి వరకైతే 50% మాత్రమే ఇంకా రిజల్ట్స్ అనేటివి వచ్చాయి. మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చాలా గ్రామ పంచాయతీలు ఇంకా లెక్కింపు కొనసాగుతుంది. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గానికి వస్తే అత్యధికంగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు దాదాపు 50కి పైగా రిజల్ట్స్ అనేటివి గ్రామ పంచాయతీల వారిగా వచ్చాయి. 50లో మొత్తం 35కు పైగా ఇటు కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క తీరు సమాన ఓట్లు కూడా చోటు చేసుకున్నాయి. కొంతమంది స్వల్ప ఓట్లతో కూడా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. చెన్నూరు నియోజకవర్గంలో మొత్తం ఒక దాదాపు ఈ కోటపల్లి మండలం, చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం కొత్తపల్లి రాజారాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు చెన్నెల్లి వెంకటేష్, కాంగ్రెస్ అభ్యర్థి తాటి రాజాగౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థి, వీరిద్దరికి సమాన ఓట్లు వచ్చాయి. వీళ్ళిద్దరు కూడా రీకౌంటింగ్ వెళ్లారు. రీకౌంటింగ్ వెళ్లడంతో మళ్ళీ 361 ఓట్లు సేమ్ మళ్ళీ సమానంగా రావడంతో కూడా అంటే రీకౌంటింగ్ లో చెన్నెల్లి వెంకటి అనే అభ్యర్థికి 1 ఓటు ఎక్కువగా వచ్చింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో వెల్గటూరు మండలం కోటిలింగాలలో కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొంది. కోటిలింగాల గ్రామ పంచాయతీ విషయానికి వస్తే అక్కడ సమాన ఓట్లు కూడా రావడంతో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడు. ఎందుకంటే సమాన ఓట్లు రాగానే మళ్ళీ రీకౌంటింగ్కి వెళ్ళారు. రీకౌంటింగ్ తర్వాత మళ్ళీ టాస్ వేశారు. టాస్ వేయడంలో బీఆర్ఎస్ అభ్యర్థి కూడా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్ గా చాలా ఓట్లు సమాన ఓట్లు రావడం, కొన్ని సందర్భాల్లో టాస్ వేయడం, అదేవిధంగా రీకౌంటింగ్ లో 1 ఓటుతో గెలుపొందిన స్వల్ప 10-12 ఓట్లతో నుంచి గెలుపొందిన అభ్యర్థులు కూడా ఉన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో అత్యధికంగా కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇక మంతని నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ మెజార్టీ స్థానాలే ఎక్కువగా కైవసం చేసుకున్నాయి. మొత్తము ఇప్పటి వరకు 50% మాత్రమే మనకు రిజల్ట్స్ వచ్చాయి. ఆ 50% రిజల్ట్స్ లో మొత్తం కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ వైపే ఉన్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా మెజార్టీ కాంగ్రెస్ స్థానాలే ఉన్నాయి. ఇక ధర్మపురి నియోజకవర్గానికి వస్తే జగిత్యాల జిల్లా ధర్మపురిలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. మెజార్టీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఎక్కువగా గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మొత్తము ఒక 50కి పైగా రిజల్ట్స్ వస్తే అందులో 28 పైగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళా అందులో మేజర్ గ్రామ పంచాయతీలు, మండల హెడ్ క్వార్టర్లు కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలా రిజల్ట్స్ ఇంకా చాలా వచ్చేవి ఉన్నాయి. మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటికీ పెద్ద గ్రామ పంచాయతీలో 10 నుంచి 12, 13, 15 వరకు కూడా వార్డులు ఉన్నాయి. ఈ వార్డులు మొత్తం ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక గంట తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. మనం ప్రస్తుతం ఇక్కడ మన వెనకాల ఉన్న కూడా మంచిర్యాల జిల్లా ఇందారం సెంటర్ దగ్గర ఉన్నాము. ఇందారంలో ఇప్పటి వరకు మొత్తము 14 వార్డు స్థానాలు ఉండగా 13 కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 14 కూడా లెక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వార్డు అయిపోయాగానే సర్పంచ్ ఓట్లు కూడా లెక్కించాల్సి ఉంటుంది. ఇవంతా అభ్యర్థులు ఇటు వార్డు సభ్యులు కావచ్చు, వార్డు సభ్యులు గెలిచిన అభ్యర్థులకు ఒక గది కేటాయించారు. ఆ గదిలో మొత్తం కూడా ఎవరిని బయటికి వెళ్ళనీయకుండా అదే గదిలో ఉంచుతున్నారు. ఈవెన్ బయటికి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ లేదు. వారు బయటికి ఏదైనా వాటర్ కావచ్చు, ఏదైనా
ఏదైనా కానీ మొత్తం లోపలికే తీసుకెళ్లాల్సిన పరిస్థితి, వారి నుంచి బయటికి లాక్ చేసి అందులోనే ఉంచుతున్న పరిస్థితి. ఎందుకంటే ఉప సర్పంచ్ ఎన్నిక కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉండబోతున్న నేపథ్యంలో వారికైతే పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపు ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ సక్సెస్ఫుల్ గా ఈ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు థర్డ్ ఫేజ్ సంబంధించిన ఇది కూడా సక్సెస్ఫుల్ గానైతే కంప్లీట్ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో మెయిన్ కీ రోల్ పోల్చిందంటే ఓటింగ్ శాతం అనేది అత్యధికంగా అయ్యింది. ఇటు ఫస్ట్ ఫేజ్ సంబంధించి 82%, అదేవిధంగా సెకండ్ ఫేజ్ సంబంధించిన 84%, అదేవిధంగా ఇప్పుడు థర్డ్ ఫేజ్ సంబంధించి కూడా 87% గా మంచిర్యాల జిల్లాలో అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే గెలిచిన అభ్యర్థులు సంబరాల్లో మునిగిపోతుంటే ఓడిన అభ్యర్థులు అయితే బాధపడుతూ ఓటమికి గల కారణాలు అయితే తెలుసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సౌజన్య. ఇది మొత్తంగా ఇటు పెద్దపల్లి, మంచిర్యాల, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో జరుగుతున్న ఓట్ల లెక్కింపుపై పూర్తి అప్డేట్.